కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ జంతువు వంటి ప్రవృత్తి కలిగి ఉన్నట్లు మానసిక విశ్లేషణ పరీక్షలో తేలింది. అతడు అశ్లీల చిత్రాల వ్యసనానికి బానిసగా మారినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఏ నిమిషం ఏమి జరిగిందో సంజయ్ రాయ్ మొత్తం చెప్పాడని, అతనిలో అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని సిబిఐ అధికారులు వెల్లడించారు. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు జంతువు వంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లు మానసిక విశ్లేషణ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినా అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్వహించిన మానసిక విశ్లేషణ ఆధారంగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అశ్లీల చిత్రాలను చూడటం నిందితుడికి వ్యసనంగా మారిందని సిబిఐ అధికారులు వెల్లడించారు. నిందితుడికి మానసిక విశ్లేషణ పరీక్ష నిర్వహించమని సిఎఫ్ఎస్ఎల్ నిపుణులను సిబిఐ ఆగస్టు 18వ తేదీన ఆదేశించింది. హత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడిని ప్రశ్నించినప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏ నిమిషం ఏం జరిగిందో ఘటన మొత్తాన్ని వివరించాడని, అసలు ఏమాత్రం పశ్చాత్తాప పడలేదని సిబిఐ అధికారులు తెలిపారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ సిబిఐ చేపట్టక ముందు కోల్కతా పోలీసులు నిందితుడి ఫోన్లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నాయని కనిపెట్టారు. అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ రాయ్ ఈ నేరానికి పాల్పడినట్లు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిబిఐ అధికారులు తెలిపారు. ఆర్జీకార్ ఆసుపత్రి వద్ద సీసీటీవీ ఫుటేజ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 8వ తేదీ ఉదయం చెస్ట్ డిపార్ట్మెంట్ వార్డులో సంజయ్ రాయ్ తిరిగినట్లు ఆ దృశ్యాల్లో ఉంది. ఆగస్టు 8వ తేదీ రాత్రి నిందితుడు రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు, మద్యం తాగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తిరిగి ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆర్జీకార్ ఆసుపత్రికి సంజయ్ రాయ్ చేరుకున్నట్లు సీసీటీవీ దృశ్యాలు రికార్డైంది. అయితే నిందితుడికి చేసిన డిఎన్ఏ పరీక్ష వివరాలను మాత్రం సిబిఐ వర్గాలు బయటపెట్టలేదు. సామూహిక హత్యాచార వదంతులపై కూడా వారేమీ మాట్లాడలేదు. ఇప్పటికే భవానీపూర్లో నిందితుడు సంజయ్ రాయ్ నివాసానికి వెళ్లి సిబిఐ అధికారులు విచారణ జరిపారు. అతని కుటుంబ సభ్యులతోనూ, పొరుగువారితోనూ, సహా ఉద్యోగులతోనూ మాట్లాడి వివరాలు సేకరించారు.